అది వస్తనే లేదు ఎవడు అప్లై చేస్తాడో చేస్తలేడు. పెట్టినాం రా, పెట్టినాం కానీ అవి మళ్ళీ వస్తలేదు కదా. ఎన్నిసార్లు పెట్టుంటావు? 2-3 సార్లు పెట్టినాం. 2 సార్లు 3 సార్లు పెట్టినాం. 3 సార్లు పెట్టినావు. మరి 3 సార్లలో నువ్వు పెట్టినప్పుడు ఆడ అధికారులను అడగలేదా? ఎందుకు నాతో ఇన్ని సార్లు పెట్టించుకుంటున్నారు ఫామ్, నాకు ఎందుకు పెన్షన్ రావట్లేదని? ఎడబోయి అడగా మేము పోలేక పెట్టినాం, పోతాను, పేపర్లు ఇచ్చి వస్తాను. ఎంతకాలం అట్లా పెన్షన్ తీసుకోకుండా? అయ్యో చెయ్యి ఇరిగిందిరా, పని పోయి నెలలు పని చేసుకునేది. అవి వస్తా అంటే వాడి పాడైనా చెయ్యి ఇరిగింది. 2 నెలల నుంచి బియ్యం తెచ్చుకుంటున్నావా మరి? ఈ సన్నమైన ఇవే రేషన్ బియ్యం అవే తెచ్చుకొని తింటాను. నూకలు ఏమైనా వస్తున్నాయా? నూకలు వస్తాయి. పని ఏం చేసుకుంటలేవా నువ్వు? ఏం పని చేసి చెయ్యి కొట్టుకొని ఏం పని చేయి. ఇంకా పని పోయి పైసలు ఇచ్చినా మరి? గుద్ది కింద పడ్డా ఆడు వెళ్ళిపోయిండు, వాడు దొరకలేదు. పడేసి పాయ. నేను ఎట్లా లేపుతా, ఏం పెట్టలేదా మరి? ఎట్లా పెట్టాడు పోయినాక ఏడు వరకు ఎత్తుతా. చెయ్యి కింద పడితే ఎట్లా పడేస్తా, పరిగెత్తుతా నేను. ఇక ఏంది మరి నీకు తులం బంగారం ఇచ్చినట్టుగా? ఏం బలియలే. ఇయ్యలేదా? నిజం చెప్పు. నువ్వు తీసుకున్నావంట ఈ కాలనీ ఎవరి పేరు అనేది తులం బంగారం వచ్చింది నీకే అన్న. రైతుల మంగళ గిట్టుంటావా దారం వేసుకొని? ఏం ఇయ్యలేదురా, ఇయ్యలే. అప్పుడు ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవ్వరు ఇస్తలేరు ఈయన. ఏమో అందరితో నేను ఏద్దామరే మా లోట్లు వేసినప్పుడు లెక్కమ్మా. ఇది అందరికి ఇచ్చినట్టు మాకే అని. మరి ఎవరికి వేస్తే ఏమున్నది చెప్పు. ఇంకా నిన్న సన్నబియ్యం ఇస్తండే అవి వండుకొని తింటాను. కరెంట్ బిల్ వస్తుంది. ఏటన్నా పోతే ఎక్కుతానంగా. ఇక మంచిగా ఇక గట్లనే అందరితోటి మనం. మగవాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. మనం దోష ఎత్తే పోతారు వాళ్ళు. వాళ్ళు ఓరులే పోయినా కూడా. అన్నా కూడా ఓరు. ఎందుకు పోతారు? మేము కూడా ఎక్కుతామంటారు. మా సీట్లో మేము కూర్చోవాలంటారు. అడుగుతారు కదా. అన్నా గొడవలు అవుతాయి అమ్మ. ఇప్పుడు గొడవలు అవుతాయి బస్సులు వచ్చిన కంచెలు. పెట్టుకుంటాం రా, ఏం కాలబడతామా చేస్తామా చెప్పు మనం. ఏం చెప్పు, ఏం కొట్లాడతాం.